ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కాదు, స్టేట్ అంతా కూడా అంగన్వాడీస్ అంతా కూడా రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళని కనీసం పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయింది. అది దురదృష్టకరం. ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఇంటికి పరిమితం అయ్యాడు. ఇక్కడ ఉండే స్థానికులు ఎవరు కూడా వాళ్ళని వచ్చి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎందువల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది మహిళలు రోడ్డు మీద ఎందుకు కూర్చుంటున్నారు అనేది ఒక ఆలోచన విధానం లేకుండా ఈ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. మేము అదే ఇప్పుడు వచ్చాము, వాళ్ళకి సంఘీభావం తెలిపాము తెలుగుదేశం పార్టీ తరఫున. మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వాళ్ళకి ఆ రోజు ఉండే పరిస్థితుల ప్రకారంగా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్లో ఆ రోజు బైఫర్కేషన్లో ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 10,500 రూపాయలు వాళ్ళకంతా కూడా శాలరీస్ ఇవ్వటం, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా ఒక క్లీన్ అండ్ క్లీన్గా వాళ్ళకి కావాల్సిన ఏదైతే చిన్నపిల్లలకి ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరినీ కూడా పంపించి వాళ్ళందరినీ కూడా చేర్పించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ టైంలో ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కరెక్ట్ అయిన ఫుడ్ కానీ పాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు ఉండే పరిస్థితుల్లో ఈరోజు బాగా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఏది కూడా ఈరోజు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు ఇంకా కూడా మాకు పెన్షన్ కానీ అదేవిధంగా శాలరీ కానీ ఇవన్నీ కూడా కొన్ని కావాల్సిన అవసరాలు ఉన్నాయి. మాకు ఈ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా గ్యాస్ రేట్లు కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయిన తర్వాత ఇక్కడ ఉండే వీళ్ళు ఇచ్చే జీతాలు కూడా మాకు ఇంటికి వెళ్తే పొద్దున్నుంచి సాయం దాకా పనిచేసి ఇంటికాడ సరిపోవట్లేదు. దానికి తగ్గట్టుగా ఏదైతే నిత్యావసర వస్తువులన్నీ పెంచారో ఖర్చులతో పాటు ఇవి కూడా పెంచుంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా అడగటం జరుగుతూ ఉంది. వాళ్ళు అడిగే దాంట్లో ఒక న్యాయం ఉంది. ఎందుకంటే అది వరకు ఉండే రేట్లకి ఇప్పుడుండే రేట్లకి దాదాపు 4 అంతల రేట్లు ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పెంచాడు. కరెంట్ రేట్లు అవ్వచ్చు, గ్యాస్ రేట్ అవ్వచ్చు, పెట్రోల్ డీజిల్ రేట్స్ అవ్వచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, ఈరోజు పిల్లల స్కూళ్ళు అవ్వచ్చు, ఫీజులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అప్పటికి ఇప్పటికీ 3-4 రెట్లు పెంచేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పెరిగినప్పుడు మాకు అసలు సరిపోవట్లేదు, మాకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళంతా కూడా మహిళలు చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళ డిమాండ్స్ కూడా అన్నీ విన్నాం. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పుడుండే పరిస్థితులను బట్టి తప్పకుండా దానికి న్యాయం చేసే విధంగా మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాం. ఈలోపు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ కూర్చుంటున్నారని మీ అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొడతామని చెప్పి, లేకపోతే వీళ్ళు ఎవరైతే సచివాలయం సిబ్బంది చేత వాళ్ళకంతా కూడా అక్కడ నడుపుతామని చెప్పేసి మళ్ళీ బెదిరిస్తూ ఉన్నారు. ఈ బెదిరింపులతోటి వీళ్ళతోటి ఇంతమందిని ఏమీ చేయలేరని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు 2 రోజులు చేయగలుగుతారు, 1 రోజు చేస్తారు, అంతేగాని వీళ్ళు ఎప్పటి నుంచో దాని మీద నడుపుతూ ఉండే అంగన్వాడీ సెంటర్ని ఈ విధంగా మళ్ళా దాని తాళాల బాలు కూడా చేసే పద్ధతి కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకే కలెక్టర్ గారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాం. కలెక్టర్ గారిని కూడా వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో వాళ్ళని కూడా ఇది మినిమమ్ మనం చేసే విధంగా వాళ్ళకంతా కూడా చూసే విధంగా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పూర్తి మద్దతు ఇస్తాం. మా వంతు మా కృషి మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.